శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కందము. భగవద్విభూతులు, వర్ణాశ్రమ ధర్మాలు. ఉద్ధవుడు శ్రీ భగవానుని లాడిగాడు. భగవన్, నీవు సర్వలోక మహేశ్వరుడవు. అంతటా అన్నింటా లోపల బయట నిండి ఉన్న నిన్ను ఏ ప్రత్యేకమైన గుణాలతో వర్ణించాలి, ఏ రూపంలో ఆరాధించాలి, ఏ దివ్య విభూతులను సంస్తుతించాలి? నీయందు అచంచలమైన భక్తి ఏ విధంగా వృద్ధి చెందుతుంది చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఉద్ధవ, పూర్వము కురుక్షేత్ర రణరంగములో అర్జునుని సందేహాలను తీర్చడానికి నేను చెప్పిన విషయాలని నీ సందేహాలను తీర్చడానికి కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తాను విను. నేను ఈ విశ్వములోని సకల చరాచర జీవరాశుల్లో ప్రవేశించి వాటిని ధరించి నియమించేవాడను. వాటి యొక్క సృష్టి స్థితి లయాలను నిర్వహించేవాడను నేనే. జీవులను ఆవేశించే సత్వరజస్తమో గుణాలు నా నుండే ఉద్భవించినవి. గొప్పవాటిలోని గొప్పతనాన్ని, సూక్ష్మ వస్తువులందలి సూక్ష్మతను నేనే. హిరణ్యగర్భుడైన బ్రహ్మ నా యొక్క విభూతి ప్రకాశమే. ప్రణవము నా నుండే వెలువడినది. దేవతలలో ఇంద్రుడను నేను. హోమము చేయబడిన ఆహుతుల యొక్క వాహకుడైన పావకుడను నేను. ద్వాదశాదిత్యులలో విష్ణువును నేను. ఏకాదశ రుద్రులలో నీలలోహితుడైన శివుడను నేను. ఉద్ధవ, నేను బ్రహ్మర్షులలో భృగువును, రాజర్షులలో మనువును, దేవర్షులలో నారదుడను, సిద్ధులలో కపిలుడను, ప్రజాపతులలో దక్షుడను, పితృదేవతలలో ఆర్యముడను, దైత్యులలో ప్రహ్లాదుడను, గోవులలో కామధేనువును, పక్షులలో గరుత్మంతుడను. అంతేకాదు, ప్రతి వస్తువునందు వ్యాపించి ఉండే భగవత్తత్వమును నేనే. ఓషధులకు నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రుడను నేను. యక్షరాక్షసులలో కుబేరుడను నేను. గజేంద్రాలలో ఐరావతాన్ని నేను. జలజీవాలకు ప్రభు అయిన వరుణుడను నేను. కాంతి తాపములను ఇచ్చే సూర్యుడను నేను. మనుష్యులలో రాజును, దండించే వారిలో యముడను. ఒక శిరస్సు గల సర్పాలలో వాసుకుని, అనేక శిరస్సులు గల నాగులలో అనంతుడను నేను. జంతువులలో సింహాన్ని నేనే అని తెలుసుకొనుము. ఇంకా ఆశ్రమ ధర్మాలలో సన్యాసాశ్రమాన్ని నేను. వర్ణాలలో బ్రాహ్మణ వర్ణాన్ని నేను. పవిత్ర జల ప్రవాహాలలో గంగానదిని నేను. గంభీర జలాల్లో సముద్రాన్ని నేను. నేను ఆయుధాలలో ధనుస్సును. ధనుర్ధరులలో త్రిపురాంతకుడైన రుద్రుడను. దుర్గమ స్థానాలలో మేరువును. పర్వతాలలో హిమాలయాన్ని. వృక్షాలలో అశ్వత్థాన్ని. ఓషధులలో యవనధాన్యాన్ని. వేదార్థాన్ని ఎరిగిన పురోహితులలో వశిష్ఠుడని నేను. సేనానాయకులలో కుమారస్వామిని. సన్మార్గ ప్రవర్తకులలో చతుర్ముఖ బ్రహ్మను నేను. యజ్ఞాలలో బ్రహ్మయజ్ఞాన్ని నేను. వ్రతాలలో అహింసా వ్రతాన్ని నేను. విద్యలలో ఆత్మవిద్యను నేను. ఉద్ధవ, నేను స్త్రీలలో స్వయంభూని పత్ని అయిన శతరూపను. పురుషులలో స్వయంభో మనువును. మునులలో బదరికాశ్రమంలో ఉండే నారాయణుడను. బ్రహ్మచారులలో సనత్కుమారుడను. ఋతువులలో వసంతాన్ని. మాసములలో మార్గశీర్షాన్ని. నక్షత్రాలలో అభిజిత్తును. ఉత్తరాషాఢ యొక్క చివరి భాగము, శ్రవణ నక్షత్రం యొక్క మొదటి భాగమును అభిజిత్ అంటారు. యుగాల్లో కృతయుగాన్ని అయి ఉన్నాను. శీతోష్ణాది ద్వంద్వాలను సహించే వారిలో అసితుడు దేవలుడు నేనే. కవులలో శుక్రుడను. భగవదైశ్వర్య వ్యక్త స్వరూపులలో వాసుదేవుడను. నిష్కామ భక్తులలో ఉద్ధవుడను. విద్యాధరులలో సుదర్శనుడను. కింపురుషులలో హనుమంతుడను. రత్నాలలో పద్మరాగాన్ని నేనే అని తెలుసుకొనుము. ఉద్ధవ, నేను గంధర్వులలో విశ్వావసువును. సాధువులలో బలిని. అప్సరసలలో పూర్వచిత్తిని. వీరులలో అర్జునుడను. తిథులలో ఏకాదశిని. దానాలలో అన్నదానాన్ని. నరులలో వైష్ణవుడైన భాగవతోత్తముని. పర్వతాలలోని స్థిరత్వము, భూమి యొక్క గంధము, నీటి యొక్క రుచి, అగ్ని యొక్క తేజస్సు,
సూర్యచంద్ర తారకల యొక్క దివ్యప్రభ, ఆకాశములోని శబ్దము అన్నీ నా యొక్క విభూతులే. ఉద్ధవ, నా విభూతులను లెక్కించి చెప్పడానికి నాకే సాధ్యపడదు. సూక్ష్మంగా చెప్పాలంటే ఎక్కడెక్కడ తేజస్సు, ధైర్యము, కీర్తి, ఐశ్వర్యము, త్యాగము, సౌందర్యము, వీర్యము, ఓర్మి, విజ్ఞానము భాసిస్తూ ఉంటాయో ఆ వస్తువులు నా యొక్క అంశలో సహస్రాంశము కలవని తెలుసుకొనుము. ఇంద్రియ మనోబుద్ధులను నియంత్రించుకొని నా విభూతులను స్మరిస్తూ నన్ను ఉపాసన చేస్తే మోక్షము సుగమం అవుతుంది. నా యందు భక్తి కలిగి నేనే ఉపాయమని గుర్తుంచుకొని నా యందలి ప్రేమతో నన్ను ధ్యానించడమే మోక్షోపాయము అని భగవానుడు చెప్పాడు. ఉద్ధవుడు ఇలా అడిగాడు, స్వామి, వర్ణాశ్రమ ధర్మాలను ఆచరిస్తూ నిన్ను ఆరాధించేవారు సద్గతిని పొందుతారని చెప్పావు కదా. ఆ వర్ణాశ్రమ ధర్మాల గురించి కొంచెం వివరించి చెప్పవలసిందని ప్రార్థిస్తున్నాను అన్నాడు. శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు, ఉద్ధవ, మొదట కృతయుగంలో హంస అనే వర్ణం ఒక్కటే ఉండేది. వారికి ఆచరించవలసిన ధర్మాలేవీ ఉండేవి కావు. బ్రహ్మజ్ఞానంతోనే వారు జన్మించేవారు. ఆ యుగంలో అందరూ కృతకృత్యులే కనుక ఆ యుగాన్ని కృతయుగం అన్నారు. అప్పుడు ప్రణవము ఒక్కటే వేదమై ఉండేది. చతుర్వర్ణాలు తరువాత త్రేతాయుగంలో నా హృదయంలోనున్న ప్రణవమే ఋక్, యజుః, సామవేదాలై ఆవిర్భవించింది. అప్పుడే హోత, అధ్వర్యువు, ఉద్గాత అనబడే ముగ్గురు ఋత్విక్కులచే నిర్వహించబడే యజ్ఞకర్మ ఆరంభమయ్యింది. ఆ వేదాలు, యజ్ఞము కూడా నా యొక్క ప్రకాశమే. అనిరుద్ధమనబడే నా యొక్క విరాట్ రూపము నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. విరాట్ పురుషుని వదనము నుండి ఉద్భవించిన మనుష్యులు జ్ఞాన సంపన్నులై అధ్యయన, ప్రవచన, విద్యావ్యాప్తిశీలురయ్యారు. వారిని విప్రులు అన్నారు. బాహుబల శౌర్య సంపన్నులైన మనుష్యులు బాహువుల నుండి ఉద్భవించి శక్తి సామర్థ్యాలు, రక్షణాశక్తి గలవారయ్యారు. వారు క్షత్రియులు అనబడ్డారు. ఊరువుల నుండి ఉద్భవించిన వారు గమనశీలురై ఉత్పత్తి వినియమ కార్యాసక్తులై వైశ్యులనబడ్డారు. శరీరం అంతటికీ ఆధారమై సకల కార్యకలాపాలకు దోహదపడే పాదాల నుండి ఉద్భవించిన వారు సేవాభావ సంపన్నులై మిగిలిన 3 వర్గాలకు శారీరక శ్రమతో తోడ్పడతారు. వారు శూద్రులనబడ్డారు. చతురాశ్రమాలు ఆ విరాట్ పురుషుని శరీరపు జగన భాగం నుండి గృహస్థాశ్రమము, హృదయస్థానము నుండి బ్రహ్మచర్యము, వక్షస్థలము నుండి వానప్రస్థము, శిరస్థానము నుండి సన్యాసాశ్రమము కలిగినవి. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం.